ఒక బాటలోకి వెళ్ళిపోయిందండి భగవంతుడు. నేను వచ్చిన తర్వాత మార్పు వచ్చింది అంటారు. మార్పు వచ్చిందండి ఖచ్చితంగానే. సంతోషం ఆ, రావాలా, అందరికీ ఆ, రావాలి. ఆ. నేనైతే ఇప్పుడు బ్రెయిన్కి అయితే హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చింది కంపల్సరీ. ఉమ్, దుమ్ములు వాసన నొప్పి వచ్చేసిందండి, భయంకరంగా వచ్చేసింది నొప్పి. ఉమ్, ఇచ్చేసేదాన్ని అండి, నాకు తట్టుకోలేక గురువు గారు మిమ్మల్ని ఆ బాధలో కూడా పిలిచేదానండి. ఉమ్, నాకు బాధ వచ్చేస్తుందండి గురువు గారు, తట్టుకోలేకపోతున్నానండి గురువు గారు అని మనసులోనే వేసేసేదాన్ని. ఉమ్. ఆ, తర్వాత పొద్దున్నే ఫోన్ చేశాక నాకు ఏమైందో తెలదండి, 10% కూడా లేదండి ఇప్పుడు అనేది. ఏం ఉండదు ఇంకా. ఇప్పుడు ఉదయం ఎందుకు అంటే ఉదయం చెయ్యాలి, ఉదయం సాధన అయిన తర్వాత ఫస్ట్ ఫోన్ మీదే. అప్పుడు ఆ పవర్ ఎఫెక్ట్ బాగా వచ్చింది. బాగా వచ్చింది. ఆ పవర్ బాగా మీకు ఉపయోగపడింది. ఆ, కాబట్టి ఏం పర్లేదు, ఏం భయం అక్కర్లేదు, మీకు ఏ రోగం ఉండదు. ఆ, నాకు అప్పుడప్పుడు ఇలా చేస్తుంటే నేను ఆ మాటల ద్వారాగా మీకు పవర్ వస్తుంది కాబట్టి ఆ, హ్యాపీగా క్లియర్ అయిపోద్ది. ఓకేనా? ఆ. ఆ నొప్పి వస్తే పోనీ భరించగలను లేదో తెలియదు కానీ కళ్ళు కూడా మస్తు వచ్చేసింది. ఇప్పుడు బాగుంది కదా. ఇప్పుడు బాగానే ఉందండి, చూపు కూడా బాగానే ఉంటుందండి. అంతా బాగుంటుంది, ఏం పర్లేదు. ఆ, పొద్దున్నే సాధన చేయండి, సాయంత్రం కూడా వీలైతే కొంచెం టైం కుదిరితే కొంచెం సాయంత్రం కూడా కూర్చోండి, అలాగే. మనసులో నామం జపించుకోండి. నేను పవర్ ఎలాగా సాయంత్రం చేస్తాను కాబట్టి పవర్ వస్తుంది, పొద్దున్నే చేస్తాను కాబట్టి మీకు వీలైనప్పుడు అలా చేస్తే నేను పవర్ పంపిస్తాను, మీకు ఏం ఇబ్బంది ఉండదు. తగ్గిపోతుంది, లైట్ అయిపోయినట్టు కనపడుతుంది కదా. ఇంకా నాకు అసలు ఏమి ఏమీ లేదు కాబట్టి ఏం భయపడద్దు. మీరు సాధన బాగా చేసుకోండి. అని చెప్పి చెవుల్లోకి కళ్ళల్లో కూడా పుడితేసి కళ్ళు మసుకొచ్చేసిందండి. అదే ఏం ఉండదు ఇంకా. లేదండి ఇప్పుడు. మీరు ఆ నామం జపించుకోండి చాలు. నా మీద దృష్టి పెట్టండి, నేను కనపడతా ఉంటాను ఏదో రూపంలో. అలాగే అండి. అదే మీకు ప్రధానం. ఇప్పుడు దత్తాత్రేయుడు కింద కనపడుతున్నారు మీరు నాకు. అదే ప్రధానం అంటున్నాను నేను. అదేండి. అదే ప్రధానం, ఇంక రెండే తెచ్చుకోవద్దు. సాధనలో కూర్చోండి, ఆ రూపాన్ని చూడండి చాలు, మీకు అన్ని పోతాయి. అంతే అండి. సరే. ఉంటాయి. జై గురు. జై గురుదత్త.